వెల్కమ్ టు మామ్స్ డైరీ బై రమ్య. పండగ వచ్చినప్పుడు లేదంటే ఏదైనా స్పెషల్ అకేషన్స్ టైమ్ లో ఎక్కువగా గులాబ్ జామున్ చేస్తుంటాం కదండి. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తినే ఈ గులాబ్ జామున్ ని ఇంట్లో ఉండే గోధుమ పిండితో చేసేదాము. తక్కువ ఖర్చుతో ఇంట్లో ఉండే వాటితోనే చేసుకునే ఈ గులాబ్ జామున్ ని బయట కొన్న వాటిలాగే సేమ్ టెక్స్చర్, సాఫ్ట్నెస్, స్పాంజినెస్ రావడం కోసం కొన్ని టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది. ప్రాసెస్ అంతా కూడా డీటెయిల్ గా వీడియోలో షేర్ చేశానండి. ఇంకా లేట్ చేయకుండా గోధుమ పిండి గులాబ్ జామున్ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. బౌల్ తీసుకొని అందులో హాఫ్ కప్ గోధుమ పిండిని మెజరింగ్ స్పూన్ కి కరెక్ట్ గా వచ్చేలా స్పూన్ తోటి ఒకసారి గట్టిగా ప్రెస్ చేసుకుని పిండిని వేసుకోవాలండి. అలా ప్రెస్ చేసి తీసుకున్న గోధుమ పిండిని అరకప్పు బౌల్ లోకి వేసేసాక మిల్క్ పౌడర్ ని కూడా మెజరింగ్ స్పూన్ లో వేసుకుని గట్టిగా ప్రెస్ చేసుకుంటూ అరకప్పు మిల్క్ పౌడర్ బౌల్ లోకి వేసేసుకోవాలి. ఇందులోనే హాఫ్ టీ స్పూన్ సోడా వేసుకుని ఫస్ట్ ఈ 3 ఇంగ్రీడియంట్స్ కూడా బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. అన్ని కలిసేలా మిక్స్ చేసేసాక ఈ పిండిని మనం కావాలంటే బాక్స్ లో వేసుకుని స్టోర్ కూడా చేసుకోవచ్చండి. ప్రీ మిక్స్ లాగా అప్పటికప్పుడు యూస్ చేసేసుకోవచ్చు. ఎప్పుడైనా గులాబ్ జామున్ చేసుకోవాలి అనుకున్నప్పుడు 8 బాక్స్ లో ఉన్న ప్రీమిక్స్ నుండి ఒక కప్పు తీసుకొని నెక్స్ట్ స్టెప్ ని ఫాలో అయిపోతే సరిపోతుందండి. 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అంతా వేసేసాక నెయ్యి అంతా కూడా ఈ పిండిలోకి బాగా కలిసేలా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం బాగా కలిపేసిన తర్వాత రూమ్ టెంపరేచర్ లో ఉన్న పాలని అరకప్పు తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఈ పిండిని కలపటం కోసం నాకైతే అరకప్పు పాలలో పావు కప్పు పాలు ఇంకా 2 టేబుల్ స్పూన్లు ఎక్స్ట్రా పడ్డాయండి. ఇలా పాలను వేసి కలుపుతున్నప్పుడు అది కొద్దిగా చేతికి స్టిక్ అవుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అలా మిక్స్ చేస్తూ ఉంటే కొద్దిసేపటికి ఇలా డౌ రెడీ అయిపోతుంది. అలా పావు కప్పు పాలు 2 టేబుల్ స్పూన్లతో ఈ పిండిని మొత్తం కలిపేశాను. అరకప్పు పాలలో ఈ కొన్ని పాలు మిగిలిపోయాయి. ఈ మిగిలిపోయిన పాలని పక్కన పెట్టేసుకుందాము. చేతికి స్టిక్ అవ్వకుండా పిండిని మొత్తం ఇలా కలిపేశాక పిండి నానటం కోసం 10 నుండి 15 నిమిషాల వరకు మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాము. ఫస్ట్ ప్రాసెస్ అయితే అయిపోయింది కదండి. ఇప్పుడు సెకండ్ ప్రాసెస్ లోకి వెళ్దాము. దీనికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకుని కడాయిలోని 1.5 కప్పు చక్కెర వేస్తున్నానండి. 1.5 కప్పుతో షుగర్ సిరప్ కరెక్ట్ గా సరిపోతుందండి గులాబ్ జామున్ కి. ఒకవేళ ఎక్కువగా షుగర్ సిరప్ కావాలి అనుకుంటే మాత్రం 2 కప్పుల షుగర్ ని వేసుకోవాలి. చక్కెర ఎంత తీసుకున్నామో దానికి డబుల్ క్వాంటిటీలో అంటే 1.5 కప్పు చక్కెరకి 1.5 కప్పు వాటర్ వేసుకోవాలి. షుగర్ సిరప్ ఎక్కువగా కావాలి అనుకుంటే 2 కప్పుల చక్కెరకి 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసేసాక స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని నెమ్మదిగా స్పూన్ తో మిక్స్ చేసుకుంటూ చక్కెర అంతా కూడా కరిగించుకోవాలి. ఈ షుగర్ సిరప్ కోసం చక్కెర పాకం పట్టాల్సిన అవసరం ఏం లేదండి. కొద్దిగా స్టిక్కీగా చేతికి అంటుకున్నట్టు ఉంటే సరిపోతుంది. 2-3 నిమిషాల్లో చక్కెర అంతా కరిగిపోయి వాటర్ అంతా కూడా ఒక బాయిల్ వచ్చాక హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి, నచ్చితే కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకోవచ్చండి. యాలకుల పొడి, కుంకుమ పువ్వు వేసాక అంతా కలిసేలా ఒకసారి స్పూన్ తో మిక్స్ చేసేసుకుని ఇంకో 3-4 మినిట్స్ లో వాటర్ అంతా బాయిల్ అయ్యి వాటర్ ని టచ్ చేయగానే అది కొద్దిగా స్టిక్కీగా తగులుతూ ఉంటుంది. వాటర్ అంతా కూడా చేతికి స్టిక్కీగా అనిపిస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కడాయి మీద మూత పెట్టుకుని ఈ కడాయిని పక్కన పెట్టేసుకుందాము. ఇంతటితో షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా థర్డ్ ప్రాసెస్ లోకి వచ్చేసరికి పక్కన పెట్టిన గోధుమ పిండి బౌల్ తీసుకుని ఇంకోసారి అంతా కలిసేలా ప్రెస్ చేసుకుంటూ మిక్స్ చేసుకుని ఇలా మిక్స్ చేసిన తర్వాత పిండి మరీ హార్డ్ గా ఉంది, అసలు రౌండ్ బాల్స్ చుట్టడానికి అవ్వట్లేదు, విరిగిపోతున్నాయి అని అనిపిస్తే మాత్రం 1 టేబుల్ స్పూన్ వరకు పాలను వేసుకుని మిక్స్ చేసుకోవచ్చండి. లేదు రౌండ్ బాల్ పర్ఫెక్ట్ గా రెడీ అవుతుంది అనుకుంటే మాత్రం పాలు ఏమీ వేయాల్సిన అవసరం లేదు. చేతికి నెయ్యిని అప్లై చేసుకుని కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని రౌండ్ బాల్స్ లాగా చుట్టుకుంటూ ఎక్కడ పగులు లేకుండా రౌండ్ గా చుట్టుకోవాలి. ఇలా రౌండ్ గా చుట్టేసిన తర్వాత ఇవి గాలికి వదిలేస్తే ఆరిపోతాయి కాబట్టి బౌల్లో వేసుకుని మూత పెట్టేసుకుందాము. సేమ్ ఇలాగే మిగిలిన పిండితో కూడా కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ రౌండ్ బాల్స్ లాగా చుట్టేసుకోవాలి. వీటికి ఎక్కడ పగులు లేకుండా చూసుకోవాలండి, లేదంటే ఆయిల్ లో వేయగానే అవన్నీ కూడా విరిగిపోతాయి. ఎక్కడ పగుళ్ళు లేకుండా రౌండ్ గా చుట్టిన ఈ బాల్స్ ని బౌల్లోకి వేసేసుకుందాము. ఇలా అన్నిటిని చుట్టేసిన తర్వాత ఖచ్చితంగా వేడిగా ఉన్న ఆయిల్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టిన తర్వాత మనం చుట్టిన రౌండ్ బాల్స్ ని వేసుకుని లో ఫ్లేమ్ లో రంగు మారేంతకు వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్ లోనే అన్నిటిని వేయించేస్తే అవి లోపల వరకు బాగా ఉడకకుండా గట్టిగా ఉండిపోతాయి. అందుకే మీడియం ఫ్లేమ్ లో వేసి లో ఫ్లేమ్ లో మాత్రమే రంగు మారేంతకు వేయించుకోవాలి. చుట్టిన వాటిలో సగం ఆయిల్లో వేసుకుని వాటిని చిన్న స్పూన్ తో ఫాస్ట్ గా కాకుండా నెమ్మదిగా ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. అలా మిక్స్ చేస్తూ ఉంటే అన్ని కూడా కొద్దిసేపటికే పైకి వచ్చేస్తాయి. అలా అవి లోపల వరకు బాగా ఉడికి రంగు మారేంత వరకు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. గులాబ్ జామున్ ఇంకొంచెం సేపట్లో వేగిపోతాయి అనే లోపు షుగర్ సిరప్ ని ఒక్కసారి చెక్ చేసుకోవాలండి. మనం రౌండ్ గా చుట్టుకొని అవి వేయించుకునే లోపు షుగర్ సిరప్ ఒకవేళ చల్లారిపోతే మాత్రం కడాయిని స్టవ్ మీద పెట్టి అది గోరువెచ్చగా అయ్యేంత వరకు వేడి చేసుకోవాలి. షుగర్ సిరప్ ఇంకోసారి వేడి చేసే లోపు
గులాబ్ జామున్ కూడా లోపల వరకు బాగా ఉడికి కలర్ చేంజ్ అవటం స్టార్ట్ అయింది. మనకి లైట్ కలర్ లో ఉన్నప్పుడే గులాబ్ జామున్ కావాలి అనుకుంటే అవి అప్పుడే ఆయిల్ లో నుండి బయటకు తీసేసుకోవాలి. లేదు డార్క్ కావాలి అనుకుంటే మాత్రం ఇంకొద్దిసేపు వేయించుకోవాలి. నాకైతే ఈ కలర్ ఓకే అనిపించింది కాబట్టి ఇంకా ఆయిల్ నుండి బయటకు తీసేస్తున్నాను. ఇలా ఆయిల్ నుండి బయటికి తీసిన గులాబ్ జామున్ ని వేడిగా ఉన్నప్పుడే ఖచ్చితంగా గోరువెచ్చని షుగర్ సిరప్ లోనే వేసుకోవాలండి. అప్పుడే ఆ షుగర్ సిరప్ గులాబ్ జామున్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆయిల్ లో నుండి తీసిన వెంటనే గోరువెచ్చని షుగర్ సిరప్ లో వేసేసి మూత పెట్టేసుకుందాము. రెండో బ్యాచ్ గులాబ్ జామున్ కూడా ఫ్రై అయిపోయాయి కాబట్టి వాటిని కూడా గోరువెచ్చని షుగర్ సిరప్ లో వేసుకుని అలా 2 బ్యాచెస్ లో నేను గులాబ్ జామున్స్ అయితే రెడీ చేసేసానండి. ఒకవేళ రెండోసారి వేయించిన గులాబ్ జామున్ కి షుగర్ సిరప్ చల్లారిపోయినట్టయితే ఇంకోసారి కడాయిని స్టవ్ మీద పెట్టి 1 నిమిషం పాటు వేడి చేసుకుని షుగర్ సిరప్ ని గోరువెచ్చగా చేసుకోవచ్చు. మూత పెట్టి ఈ కడాయిని 2-3 గంటల పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పక్కన పెట్టడం వలన గులాబ్ జామున్ అంతా షుగర్ సిరప్ ని బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. బయట దొరికే ప్రీమిక్స్ గులాబ్ జామున్ టేస్ట్ ఎలా ఉంటుందో వీటి టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి. జస్ట్ మనం ఆయిల్ లో వేయించినప్పుడు మీడియం టు లో ఫ్లేమ్ లో వేయించుకోవాలి. ఇంకా ఆయిల్ నుండి తీసిన వెంటనే గోరువెచ్చని షుగర్ సిరప్ లో వేసుకోవాలి. ఈ రెండు మాత్రం ఖచ్చితంగా పాటిస్తే తప్పకుండా గోధుమ పిండి గులాబ్ జామున్ ని ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేసుకోవచ్చు. ఇది ఇంకో మస్ట్ ట్రై రెసిపీ అండి. ఈ రెసిపీని ఇంట్లో ఒకసారి ట్రై చేస్తే ఇంకా గులాబ్ జామున్ ప్యాకెట్ ని ఎప్పుడు బయట కొనరు. అన్ని గులాబ్ జామున్ కూడా లోపల వరకు బాగా ఉడికి అన్ని కూడా షుగర్ సిరప్ ని బాగా అబ్జర్వ్ చేసుకున్నాయి. సేమ్ బయట కొనే వాటిలాగే అదే టెక్స్చర్ తోటి జ్యూసీగా ఇంట్లోనే గోధుమ పిండితో గులాబ్ జామున్ రెడీ అయిపోతాయి. ఇన్ని గులాబ్ జామున్ ని తక్కువ ఖర్చుతో జ్యూసీగా వచ్చేలా ఈ 3 ప్రాసెస్ ని కంపల్సరీగా ఫాలో అయిపోండి. ఖచ్చితంగా పర్ఫెక్ట్ గా వస్తాయి. ఈ గోధుమ పిండి గులాబ్ జామున్ లో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లేవండి. ఈజీగా రెడీ చేసుకుని 3 డేస్ వరకు మనం ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు. ఈ రోజు వీడియోలో షేర్ చేసిన గులాబ్ జామున్ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.